హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జియో పొలిటికల్ టాక్స్. స్ట్రీట్ పాలిటిక్స్ నుంచి గ్లోబల్ పాలిటిక్స్ వరకు అన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ప్రజెంట్ జరుగుతున్న పాకిస్తాన్ వారే కాకుండా ఇంతకుముందు జరిగిన వార్ హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య అండ్ రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న వార్ గురించి కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరిగిన వార్లో నిన్న 48 సోల్జర్స్ చనిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ 58 సోల్జర్స్ వరకు ఇంజురీ అయ్యారు. అండ్ పాకిస్తాన్ బార్డర్స్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లో ఉండడం జరిగింది. ఫ్యూచర్లో పాకిస్తాన్ గనక ఇంకా ఏ అటాక్ అయినా ప్లాన్ చేయాలి అనుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 10% ఆర్మీ మాత్రమే మేము యూజ్ చేసాం, మీరు మీ బార్డర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయి కోల్పోయారు. ఇన్ ఫ్యూచర్ ఏదైనా చేయాలి అనుకుంటే మేము మా 100% ఆర్మీని కనుక యూజ్ చేస్తే మీ పాకిస్తాన్ ఖచ్చితంగా ముక్కలవ్వడం ఖాయం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ముతాకి అనడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టరే కాకుండా అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ కమాండర్స్ కూడా పాకిస్తాన్ ఆర్మీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి గట్టి వార్నింగ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మైక్ కనిపించినా పాకిస్తాన్ ఇండియాకి మధ్య వార్ నేనే ఆపాను అని చెప్పేసి వాగుతున్న ట్రంప్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి జరుగుతున్న వార్ని ట్రంప్ నేను మళ్ళీ ఈ వార్ని ఆపుతాను అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నాడు. ఇండియాకి పాకిస్తాన్కి వార్ ఎలాగైతే ఆపానో అండ్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి వార్ అలాగే ఆపుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఇకపోతే ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరుగుతున్న వార్ ఇప్పటికీ హోల్డ్లో ఉంది అండ్ ట్రంప్ ఇజ్రాయెల్కి వెళ్ళడం జరిగింది. ఎవరైతే హమాస్కి ఆస్ట్రేజెస్గా దొరికారో ఇజ్రాయెల్ వాళ్ళు, అందులో కొంతమందిని చంపడం జరిగింది అండ్ కొంతమందిని ఎలైవ్గా ఉంచడం జరిగింది 2 ఇయర్స్గా. అందులో కొంతమందిని ఇప్పుడు ఇజ్రాయెల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇజ్రాయెల్లో ఎవరైతే హాస్టేజెస్ ఉన్నారో వాళ్ళని తిరిగి బస్సుల్లో పంపించడం జరుగుతుంది హమాస్కి. ఇజ్రాయెల్కి గాజాకి జరిగిన మధ్య వార్లో ట్రంప్ది హస్తం ఉంది ఆపడానికి. కాకపోతే ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వార్లో ట్రంప్ది ఎలాంటి హస్తం లేదు వార్ ఆగడానికి. ఇజ్రాయెల్ అండ్ గాజా ఇద్దరి వారైతే ఆగిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ట్రంప్ మాట పైన ఇజ్రాయెల్ వాళ్ళు ఆపడం జరిగింది అండ్ హమాస్ వాళ్ళు కూడా ఆపడం జరిగింది. హాస్టేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. యుక్రెయిన్ రష్యా వార్ కూడా ఆపుతానని చెప్పేసి క్లెయిమ్ చేసిండు. కాకపోతే ఏం జరిగింది, అక్కడ కూడా ఏం మిగలలే, ఏం సాధించలేకపోయిండు, వారిని ఆపలేకపోయిండు. కాకపోతే ఇండియా మీద టెరిఫ్స్ వేసి కంట్రోల్ చేద్దామని ట్రై చేసిండు. కాకపోతే అది కాలేదు. రష్యా యుక్రెయిన్ పైన దాడి చేస్తూనే ఉంది అండ్ యుక్రెయిన్ ఎదుర్కొంటూనే ఉంది రష్యాని. కాకపోతే ఏంటంటే అక్కడ వార్ ఇంకా 2 ఇయర్స్గా జరుగుతూనే ఉంది వార్. అయితే ఈ వార్స్ విషయం ఒక్క నిమిషం పక్కన పెడితే యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన కైర్ స్టార్మర్ విత్ 125 డెలిగేట్స్ ఇంక్లూడింగ్ సిఇఓస్, కల్చరల్ లీడర్స్ అండ్ విత్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళందరినీ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. యూకే పిఎం అయిన కైర్ స్టార్మర్ గారు అండ్ ఇండియన్ పిఎం అయిన మోదీ గారు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ గురించి అండ్ కల్చర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇండియా యూకేలో చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి అండ్ యూకే ఇండియాలో చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ఒక డీల్ జరిగింది. 486 మిలియన్స్తో ఇండియాకి సప్లైస్ చేయడం జరుగుతుంది యూకే. సో మిసైల్స్, ఇంజన్స్, జెట్స్కి సంబంధించినవి అండ్ ఇతర సామాగ్రి కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది డిఫెన్స్కి సంబంధించి. ఇది ఒక ల్యాండ్ మార్క్ డీల్ అనే చెప్పుకోవాలి యూకేకి ఇండియాకి మధ్యలో జరిగింది. అయితే యూకే పిఎం అయిన కేర్ స్టార్మర్ గారు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ చేసిన మిస్టేక్ ఇండియాతో చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అయితే ఇండియాతో టైస్ గట్టిగా చేసుకోవాలి, స్ట్రాంగ్ బాండ్ పెంచుకోవాలి ఫ్రెండ్షిప్తో అని చెప్పేసి, ట్రేడ్ కూడా ఇండియాతో కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇండియా పైన నుంచి టెరిఫ్స్ తగ్గించడమే కాకుండా డీల్స్ కూడా ఎన్నో చేసుకోవడం జరిగింది అక్టోబర్ 10th రోజు.
ఇది యూకేకే కాదు, ఇతర దేశాలకు గూడా ఒక మంచి మెసేజ్. ఇండియాతో ట్రేడ్ అంటే ఖచ్చితంగా లాభం ఖచ్చితంగా అన్ని కంట్రీస్‌కి ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఒక పెద్ద మార్కెట్. ప్రతీది ఇండియాకి రావాల్సిందే అండ్ ఇండియా నుంచి వెళ్ళాల్సిందే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.